దేశంలో రాజకీయం మారుతోంది. మొదటి విడత పోలింగ్ ముగిసిన వెంటనే బీజేపీ ఎన్నికల ప్రచారం కొత్త రూటు తీసుకుంది. అప్పటిదాకా ఏమనుకున్నారో లేక ధీమాగా ఉన్నారో తెలియదు, కానీ తొలి ఓటు ఈవీఎంలలో నిక్షిప్తం కాగానే బీజేపీ టోను వ్యూహాలు మొత్తం మారిపోయాయి. దేశంలో మైనారిటీ ముస్లిమ్స్ అంటూ ఏకంగా ప్రధాని స్థాయిలో ఉన్న మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు అందరూ కూడా ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు రద్దు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమీ మిగలదు అన్నారు. ఒక విధంగా మెజారిటీ మైనారిటీ అంటూ కొత్త చర్చకు తెర తీశారు. ఈ రకమైన ప్రచారంతో హిందూ తత్వంను బీజేపీ గట్టిగా నమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ, అమిత్ షాలు ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయమని చెబుతున్నారు. ఉమ్మడి పౌర స్మృతి మీద మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఏపీలో తీవ్ర రాజకీయ ప్రభావం చూపించబోతున్నాయని టాకు. అదెలా అంటే, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి మళ్ళీ రాకూడదని ముస్లిం సామాజిక వర్గం కోరుకుంటోంది. దాంతో ఏపీలో బీజేపీ సొంతంగా 6 సీట్లకు కూటమి సహకారంతో పోటీ చేయబోతుంది. ఆ 6 డైరెక్ట్గానే బీజేపీకి యాంటీగా ముస్లింలు ఓటు వేస్తారు అని ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన చోట్ల టీడీపీ, జనసేన పోటీలో ఉన్నాయి. మరి వాటి విషయంలో కూడా ముస్లింలు ఏ స్టాండ్ తీసుకుంటాయంటే యాంటీగానే అనే టాక్ నడుస్తుంది. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏపీలో ఎవరు గెలిచినా అంటే వైసీపీ, టీడీపీ, జనసేనలో ఎంపీలు అయితే ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇస్తారు అని అంటున్నారు. దాంతో బలమైన అభ్యర్థులను నిలిపిన చోట్ల కాంగ్రెస్కి ఏపీలో ముస్లిం మైనారిటీలు మద్దతుగా నిలవబోతున్నాయి అని అంచనా వేస్తున్నారు. కడపలో చూసుకుంటే బలమైన అభ్యర్థిగా కడప ఎంపీ సీటుకు వైఎస్ షర్మిల ఉన్నారు. ఆమెకు ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువగా టర్న్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. దీని మీద ప్రచారం కూడా అలాగే సాగుతుంది. ఎమ్మెల్యేల దాకా చూస్తే ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్య పోటీ ఉన్న ఎంపీ సీట్లు వచ్చేసరికి మాత్రం బలమైన ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్కి ఉన్న చోట అంటే కాకినాడలో కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, గుంటూరులో జేడీ శీలం, తిరుపతిలో చింతా మోహన్, కడపలో వైఎస్ షర్మిల ఇలా ఉన్న చోట మాత్రం డైరెక్ట్గా కాంగ్రెస్కి ముస్లిమ్స్ ఓటు వేస్తారు అని ప్రచారం సాగుతుంది. అదే గనక నిజమైతే మాత్రం టీడీపీ, వైసీపీలకే పెద్ద దెబ్బ పడుతుంది అని విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీకే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఏపీలో గత 2 ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ ఓట్లు వైసీపీకే ఎక్కువగా పడ్డాయి అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ ఓట్లలో చీలిక వస్తే వైసీపీకే దెబ్బ పడుతుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం దేశంలో కాంగ్రెస్ని బీజేపీ ఎంతగా కార్నర్ చేస్తే దాని ప్రభావం ఏపీలో అంతలా వైసీపీ, టీడీపీల మీదనే పడబోతోంది. ఇది కేవలం ముస్లిం మైనారిటీలకు మాత్రమే పరిమితం అవుతుందా, లేక ఎస్సీ, ఎస్టీ సహా ఇతర సామాజిక వర్గాల మీద కూడా పడుతుందా అన్నది చూడాల్సి ఉంది.